గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఐవీఎఫ్ సంతానలేమికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ మృదుల ప్రియాంక గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు, అసలు సంతానలేమి సమస్య అనేది ఎప్పుడు గుర్తించాలంటారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అనే సమస్య మనం యూజువల్గా అందరికీ చెప్పేది కపుల్స్కి 1 year వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు, ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు టెస్ట్ చేసుకోమని చెప్తాం. బట్ ఇది ఏంటంటే అందరికీ కాదు, కొంతమందికి ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, ఫీమేల్ ఏజ్ ఎస్పెషల్లీ 35 కంటే ఎక్కువ ఉన్నారు అంటే కొంచెం తొందరగా, అంటే ఏజ్ పెరిగిన కొద్దీ మళ్ళీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి 6 months అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారు, రాలేదు ప్రెగ్నెన్సీ అంటే టెస్ట్ చేసుకోమని చెప్తాము. కొంతమందికి ఏంటంటే కొన్ని నోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉండడం, పీరియడ్స్ రాకపోవడం, మెడిసిన్స్ లేకపోతే. సో ఇట్లాంటి నోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటి డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. రైట్ అండి. ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఐవీఎఫ్ మామూలుగా అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేసి అంటూ ఉంటారు, జనరల్గా జనరల్ నేమ్ అట్లా అంటారు. సో ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో న్యాచురల్గా మనకి హ్యూమన్ బాడీలో ఫెలోపియన్ ట్యూబ్స్లో ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్ ఫర్టిలైజేషన్ మనము ఇన్ విట్రో అంటే బయట ల్యాబ్లో, ఐవీఎఫ్ ల్యాబ్లో చేస్తున్నాం, అందుకని దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఇది ఎవరికి చేస్తారు అంటే అందరికీ అవసరం లేదు ఐవీఎఫ్ అనేది. చాలా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, లైక్ సివియర్ ఆలిగోస్పర్మియా మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్లో స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి, సివియర్ ఆలిగోస్పర్మియా, చాలా మూమెంట్స్ తక్కువ ఉన్నాయి, లేదంటే కొంతమందికి 0 స్పర్మ్స్ ఉంటుంది, అజూస్పర్మియా అంటాం. సో ఇలాంటి చాలా సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమందిలో బైలిటరల్ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ 2 మూసుకుపోయి ఉన్నాయి అని కనుక ట్యూబల్ పేటెన్సీ టెస్ట్లో వస్తే వీళ్ళకి ఆప్షన్ ఐవీఎఫ్ ఉంటుంది. ఇవి మేజర్ ఇండికేషన్స్. ఇవి కాకుండా కొంతమంది ఏజ్ ఎక్కువ ఉండడము, ఎగ్స్ నంబర్ చాలా తక్కువ అయిపోవడము, లేదంటే ఏజ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ చాలా తక్కువ ఉండడము, సివియర్ గ్రేడ్ ఎండోమెట్రియోసిస్, ఈ ఎండోమెట్రియోసిస్ సివియర్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ట్యూబ్ ఓవేరియన్ అంటే ట్యూబ్కి ఓవరీకి ఎలా ఉండాలి రిలేషన్, ఆ రిలేషన్ అనేది సరిగా ఉండదు. సో వీళ్ళలో కూడా న్యాచురల్గా కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ, వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, రైట్ అండి. ఈ ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, పూర్తి ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ అనేది మనం ఒకవేళ ఈ కపుల్కి ఐవీఎఫ్ అని మనం చెప్పాము, ఐవీఎఫ్ చేసుకోవాలి అని, వీళ్ళని పీరియడ్స్ వచ్చినాక సెకండ్ డే పిలుస్తాం. సో సెకండ్ డే ఒక చిన్న స్కాన్ చేసి వాళ్ళ ఓవరీస్లో ఎగ్స్ నెంబర్ ఎట్లా ఉంది, ఎగ్ సైజ్ ఎట్లా ఉంది చూస్తాము. తర్వాత ఏదైనా సిస్ట్ ఉందా, వాళ్ళకి బ్లీడింగ్ ఎట్లా అవుతుంది, అవన్నీ చూసుకొని అంత బాగుంది అన్నాక వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ డైలీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఎందుకు ఇస్తామంటే చాలా ఎగ్స్ నెంబర్ ఆ మంత్లో ఏవైతే ఉన్నాయో, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం, యాంట్రల్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో యూజువల్గా న్యాచురల్గా ఒకటే పెరుగుతుంది. సో మనకి ఏంటంటే ఐవీఎఫ్లో చాలా ఎగ్స్ కావాలి. సో ఆ మంత్లో ఏ ఎగ్ వేస్ట్ అవ్వకుండా మనము అన్ని సైజ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, హార్మోనల్ ఇంజెక్షన్స్. సో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. స్కాన్, అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఉంటాం మధ్యలో, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అట్లా అల్ట్రాసౌండ్ చేసుకొని వీళ్ళు ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎగ్స్తో పాటు హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హార్మోన్ ఎలా పెరుగుతున్నాయి, ఇవన్నీ మానిటరింగ్ అవసరం. సో అల్ట్రాసౌండ్స్లో చూసుకుంటున్నప్పుడు మనకి ఎగ్ సైజ్ కరెక్ట్గా వచ్చింది ఈ డే అన్నప్పుడు వాళ్ళకి ట్రిగర్ ఇంజెక్షన్ ఉంటుంది. అప్పుడు అంటే ఎగ్ మెచ్యురేషన్ కోసం ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చినాక 36 hours తర్వాత ఎగ్ పికప్ చేస్తాం. ఇది అండర్ అనెస్థీషియా, సో పెయిన్ ఏమి ఉండదు వాళ్ళకి, అండ్ చాలా కంప్లీట్గా సేఫ్ ప్రొసీజర్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ గైడెడే ఉంటుంది, అండ్ సర్జరీ లాగా కాదు, అది జస్ట్ త్రూ వెజైనా చిన్న నీడిల్ ద్వారా ఎగ్లో ఓవరీలోకి పంపించి ఆ ఎగ్స్ అన్ని పికప్ చేస్తాం. సో ఆ ఎగ్ పికప్ అయ్యాక మనకి ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎన్ని ఎగ్స్ వచ్చాయి అవన్నీ చూసుకొని ఎగ్ లోపలికి
స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తారు, ఇక్సీ అంటారు ఈ ప్రొసీజర్ని. సో ఈ స్పర్మ్ ఇంజెక్ట్ చేశాక అవన్నీ ఎంబ్రియోస్ని కల్చర్ చేసి బయట ల్యాబ్లో ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, 3rd డే వరకు కొంతమంది కల్చర్ చేస్తాం, కొంతమందికి Day 5 వరకు బ్లాస్టోసిస్ట్ వరకు కల్చర్ చేస్తాం. సో దిస్ ఇస్ కంప్లీట్ ప్రొసీజర్. రైట్ అండి. కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి లావణ్య గారు, నమస్తే అండి. హలో లావణ్య గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు లావణ్య మేడం. ఓకే, నాకు సంతానం లేదు మేడం, దాని గురించి ఫోన్. ఓకేమ్మా. సో ఏదైనా మెడిసిన్స్ వాడారా మీరు? టెస్ట్ ఐయుఐ 2 సార్లు ఫెయిల్ అయింది మేడం, నాకు థైరాయిడ్ ఉంది. ఐయుఐ 2 times చేయించుకున్నారు. ఓకే ఫెయిల్ అయింది. ఓకే. సో మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 28. 28. సో స్పర్మ్ ప్రాబ్లమ్ ఏం లేదన్నారా? అంత నార్మల్గా ఉందన్నారా? ఏం లేదు, ట్యూబ్స్ కూడా బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ నాకు థైరాయిడ్ ఉంది. ఓకే, సరే. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు, థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నారు, కంట్రోల్లో ఉంది అంటే అసలు దాని గురించి వరి అవనవసరం లేదు. సో థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది ఫస్ట్ తీసేసేయండి మైండ్లోంచి. బికాస్ మీకు థైరాయిడ్ ఉన్నా కూడా దానికి మందులు వాడుతున్నారు, కంట్రోల్లో ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ బాగుంది అంటే మెడిసిన్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ రిపీటెడ్గా అంటే ఫాలోఅప్లో అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి చూసుకొని థైరాయిడ్ నార్మల్గానే ఉందా లేదా అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అట్లా ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ ఐయుఐస్ 2 times ట్రై చేస్తా అన్నారు. సో ఐయుఐ ఏంటంటే ఐయుఐ ఈజ్ అ సింపుల్ చిన్న ప్రొసీజర్. సో ఇందులో 10% to 15% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది ఒక సైకిల్లో. ఇందులో ఎగ్ పెరగడానికి చిన్న ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ తీసుకొని కొంచెం ల్యాబ్లో స్పర్మ్ మొటిలిటీ ఇంక్రీజ్ చేసి మనకు అనవసరమైన సెల్స్ అన్ని సెపరేట్ చేసి మంచి స్పర్మ్స్ని యూట్రస్ లోపల దాకా పంపిస్తాం. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్కసారి ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు, మనకు తెలియదు ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది. జస్ట్ అల్ట్రాసౌండ్లో మాత్రం చూస్తున్నాం, ఎగ్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ కనిపిస్తుంది, మనకు బ్యాగ్ ఒకటి కనిపిస్తుంది, ఎగ్ అనేది కనిపించదు. సో ఎగ్ క్వాలిటీ తెలీదు. ఈ ట్యూబ్స్ బాగున్నాయన్నారు అని చెప్పారు. సో ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉందా లేదా అనేది మనకి టెస్ట్లో తెలుస్తుంది. సో పేటెన్సీ ఒకటే తెలుస్తుంది. ట్యూబ్స్ సరిగా పనిచేస్తున్నాయా, ఫంక్షన్ బాగుందా, ట్యూబ్కి ఓవరికి మంచిగా రిలేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వగానే ట్యూబ్ తీసుకునేలా ఉండాలి రిలేషన్ అనేది. సో ఇవన్నీ మనకు అన్ని ఐయుఐలో వీ కెనాట్ డయాగ్నోస్ ట్యూబల్ ఫంక్షన్, ఎగ్ క్వాలిటీ బాగుందా, ఇవన్నీ మనం చూడలేము కాబట్టి ఇట్ ఈస్ 10 to 15% ఐయుఐలో. సో కొంతమంది 10 times ఐయుఐ చేసుకొని వస్తూ ఉంటారు ఐయుఐలో రాలేదు అనేసి. సో 10 times ఎన్నిసార్లు చేసుకోవడం వల్ల యూజ్ ఉండదు. మోస్ట్లీ 3 timesలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది వాళ్ళకి ఐయుఐలో కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంది అంటే. 3 times 4 timesలో కూడా రాలేదు అంటే వాళ్ళు నెక్స్ట్ మెథడ్కి వెళ్ళాలి అని అర్థం. అంటే ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది చూడాలి, బయటికి తీసి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో రెడీ చేసి ఎంబ్రియో క్వాలిటీ చూడాలి. ఎంబ్రియో డైరెక్ట్గా మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా ఐవీఎఫ్లో చేస్తాం. సో ఒకసారి మళ్ళీ వాళ్ళు కనుక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, గర్భసంచి లైనింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని ఐయుఐ ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ అండి. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ అనేది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటారా, ఎవరికైనా చేయవచ్చు అంటారా? దాని గురించి కూడా చెప్పండి, ఏజ్ వరకు. సో ఐవీఎఫ్కి ఇంతకు ముందు అంటే మనకి ఏఆర్టీ లా అన్నప్పుడు అంటే ఏఆర్టీకి సంబంధించి ఏదైనా మనము రిప్రొడక్టివ్ మెడిసిన్స్ ఇస్తున్నాము, ఏదైనా మనం ప్రొసీజర్ చేస్తున్నాము ప్రెగ్నెన్సీ కోసం అన్నప్పుడు అంతకుముందు మనకి స్ట్రిక్ట్ లాస్ ఏం లేవు ఇండియాలో. సో ఇప్పుడు మనకి ఏఆర్టీ లా అనేది ఉంది. సో ఇప్పుడు ఈ లా ప్రకారము ఏజ్ లిమిట్స్ ఉన్నాయి, ఫీమేల్కి మేల్కి కూడా ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఏదైనా ప్రొసీజర్ ప్రెగ్నెన్సీ కోసం చేయడానికి వీలుంది ఇప్పుడు లా ప్రకారం. సో ఫీమేల్స్కి వచ్చేసరికి ఓన్లీ 50 years వరకే మ్యాక్సిమం, అంతకంటే దాటిన వాళ్ళకి మనం ఏం మెడిసిన్స్ కానీ ఏం ఐవీఎఫ్ కానీ ఏది మాత్రం చేయడానికి లేదు. సో అట్లాగే మేల్స్ కూడా 55 మ్యాక్సిమం ఏజ్ లిమిట్, 55 దాటిన వాళ్ళకి చేయలేము. అండ్ ఫీమేల్స్లో అయితే 21 years అట్లీస్ట్ ఉండాలి మినిమం, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏం ట్రీట్మెంట్ చేయడానికి లేదు. సో ఇట్లా మనకి ఏజ్ లిమిట్స్ అనేది ఉంది లా ప్రకారం. ఈ ఏజ్ గ్రూప్లో ఎవరికైనా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు.
ఎన్నిసార్లు చేయొచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు ఐవీఎఫ్ అంటే ఎన్నిసార్లు చేసుకున్నాము మళ్ళీ చేసుకోవచ్చా, దానివల్ల ప్రాబ్లం ఉంటుందా అనేది. సో యూజువల్గా 1 cycle ఆఫ్ ఐవీఎఫ్ అంటే ఒకసారి ఐవీఎఫ్ చేసి మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాము, మంచి ఎంబ్రియోస్, ఎండోమెట్రియం లైనింగ్ బాగుంది అన్నప్పుడు 50 to 60% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో రిపీటెడ్గా చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మళ్ళీ ఏముంది ప్రాబ్లము, వేరే ఏదైనా ప్రాబ్లం మిస్ అవుతుందా అనేది కంపల్సరీ చూసుకొని చేసుకోవాలి. ఇంత లిమిట్లో ఇన్ని నెంబరే చేసుకోవాలని లేదు, బట్ రావట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మళ్ళీ సేమ్ చేయడం వల్ల యూజ్ ఉండదు. సో ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉన్నాయా అనేది డయాగ్నోస్ చేసుకొని చేసుకోవడం బెటర్. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుండి సత్య గారు, నమస్తే అండి. హలో సత్య గారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో హలో సత్య గారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. ప్రెగ్నెన్సీ కోసం చేశాను మేడం. ఓకేమ్మా, మీ ఏజ్ చెప్పండి. 29 మేడం. 29. మెడిసిన్స్ ఏమైనా వాడారా ప్రెగ్నెన్సీ కోసం? ఖమ్మంలో వాడాను మేడం. ఓకే. సో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా మీకు టెస్ట్ చేసినప్పుడు? ఏమీ లేదని చెప్పారు మేడం. ఎగ్గురాడానికి ఇంజక్షన్ చేశారు మేడం. ఓకేమ్మా. ఎగ్గు పెట్టిన తర్వాతకి రిలీజ్ కావడానికి చేశారు మళ్ళీ. ఓకే. అట్లా ఎన్ని నెలలు వాడారు మెడిసిన్స్? 4 months వాడాను మేడం. ఓకే. సో ట్యూబ్స్ టెస్ట్ అట్లా చేశారా మీకు? ట్యూబ్స్ టెస్ట్ చేశారు మేడం. ఓకే. మీ అన్నీ బాగానే ఉన్నాయి. హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ కూడా నార్మల్గానే ఉందా? మేడం. ఓకే. హస్బెండ్ తీసేసి కనాలిసి నాకు ఎక్కించారు మేడం. ఓకే. ఐయుఐ కూడా చేశారు? చేసిన తర్వాతకి మళ్ళీ మొక్క వచ్చింది మేడం. ఓకే. సో ఐయుఐ ఒకసారి చేసుకున్నారు. ఓకే మేడం. ఓకే. నాకు ప్రాబ్లం ఏంటో తెలియట్లే మేడం. నాకు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మందు రావడానికి ఇచ్చారు మేడం. పీసీఓడి అట్లా ఏమైనా ఉందా మీకు? రెగ్యులర్ పీరియడ్స్ అట్లా? లేదు మేడం. రెగ్యులర్గా ఉంటాయా పీరియడ్స్? రెగ్యులర్గా ఉంటాయి మేడం. ఓకే. సో ఇప్పుడు టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే ఎగ్ పెరుగుతుంది, ఎగ్ విడుదలవుతుంది, స్పర్మ్ బాగానే ఉంది, ట్యూబ్స్ టెస్ట్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని ఇచ్చారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ప్రాబ్లం ఏం లేదని కాదు. సో ప్రాబ్లం ఉంది అందుకని ప్రెగ్నెన్సీ రావట్లేదు, బట్ ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేయలేదు ఇంకా. కొన్ని ఈ బేసిక్ టెస్ట్లో ఏదైనా అల్ట్రాసౌండ్ కానివ్వండి, మనము హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ కానివ్వండి, ట్యూబల్ పేటెన్సీ, దీస్ ఆర్ బేసిక్ టెస్ట్. సో ఇందులో బాగున్నాయి బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకా మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మనం వాటికి టెస్ట్ లేదు. ట్యూబల్ ఫంక్షన్ కానివ్వండి, మనకి ఎగ్ బాగుందా లేదా క్వాలిటీ, ఇవన్నీ బయట స్కాన్లో కానీ ఏ టెస్ట్ ద్వారా కూడా మనం కంపల్సరీ బాగుంది అని చెప్పలేం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళకి మెడిసిన్స్తో రావట్లేదు అంటే దే కెన్ ట్రై ఐయుఐ. 2-3 cycles ఐయుఐ ట్రై చేయొచ్చు. యంగ్ ఏజ్ పేషెంట్స్, ఫీమేల్ ఏజ్ చిన్నగానే ఉంది, వేరే ఏం ప్రాబ్లం లేదు అంటే 2-3 cycles ఐయుఐ ట్రై చేయొచ్చు. ఇందులో ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కన్సీవ్. అవ్వట్లేదు అందులో కూడా అంటే అప్పుడు మనం బయటికి తీసి ఎగ్ క్వాలిటీ చెక్ చేసి ఎంబ్రియో తయారు చేసి ఎంబ్రియో కూడా ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకొని ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళకి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి పూజ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, 2 సార్లు అది ఒక ఫస్ట్ బేబీ మేడం. ఓకేమ్మా. మళ్ళా 2 సార్లు ఏమైందంటే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చినాక 3 నెలల లోపల అది తీసేయాలని తీసేసారు మేడం. ఓకే. మళ్ళా బాబు పుట్టిండు మేడం. కానీ అంటే తల్లిది నాదేమో నెగిటివ్, మా ఆయనదేమో బాబుదేమో అది పాజిటివ్ మేడం. ఓకే. దాని వల్ల బాబుకు జాండీస్ వచ్చి ఆరోగ్యపరంగా బాగలేదు. కాకపోతే ఇట్లా దీని ద్వారా మనం కనుక్కునే అవకాశాలు ఉన్నాయి మేడం. సో ఇప్పుడు మీకు ఒకరు ఉన్నారమ్మా పిల్లలు? ఒకటే పాప మేడం. ఒక పాప ఉంది, మళ్ళీ అబార్షన్స్ అయినాయి, మళ్ళీ ఒక బాబుకి ప్రాబ్లం అయింది. ఓకే. సో ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ RH నెగిటివ్
ఫీమేల్ నెగటివ్ ఉండి హస్బెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు బేబీ కూడా పాజిటివ్ ఉంటే బ్లడ్ గ్రూప్ యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ తర్వాత అబార్షన్స్ అయినప్పుడు నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యాంటీ-డి ఇంజెక్షన్ అంటాం. ఓకే. సో ఐసో ఇమ్యునైజేషన్ ప్రివెంట్ చేయడానికి, అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి యాంటీ-డి తీసుకోవాల్సి ఉంటుంది. అబార్షన్స్ అయినా లేదంటే డెలివరీ అయినాకైనా కంపల్సరీ. సో అట్లా తీసుకున్నప్పుడు వీళ్ళకి సెన్సిటైజ్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అయింది. సో వీళ్ళు సెన్సిటైజ్డ్ ఉన్నారా లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తొందరగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని యాంటీ-డి తీసుకోవాలి. యాంటీ-డి తీసుకున్నాక కూడా మళ్ళీ మానిటరింగ్ అవసరం. అంటే ఎప్పుడైనా సెన్సిటైజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ బేబీకి హీమోలైసిస్ అయ్యి జాండీస్ ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికి సెపరేట్గా ప్రోటోకాల్ అనేది ఉంటుంది RH సెన్సిటైజ్డ్ ప్రెగ్నెన్సీకి. సో అట్లా కంపల్సరీ జాగ్రత్తలు పాటిస్తే మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి రాణి గారు, నమస్తే అండి. హలో, మాట్లాడండి రాణి గారు. శ్రావణి గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి. పిల్లల పుట్ట మొన్న ఆపరేషన్ అయిపోయింది కదండి, మళ్ళీ తిరిగి చేస్తారా? ఓకే. సో పిల్లలు కాకుండా ట్యూబెక్టమీ చేయించేసుకున్నారు మీరు. మీది ఏజ్ ఎంతమ్మా? మా ఏజ్ 29 అండి. 29. సో ఇద్దరు పిల్లలు ఏజ్ ఎంత? పిల్ల పుట్ట చనిపోయిందండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకరే ఉన్నారు. సో సో ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటుంటే వీళ్ళది ఎగ్స్ నంబర్ ఎట్లా ఉంది అనేది చూస్తాం ఫస్ట్. ఏజ్ చిన్నగానే ఉంది కాబట్టి ఓకే, ఎగ్స్ నంబర్ ఎట్లా ఉంది, హస్బెండ్ స్పర్మ్ నెంబర్ ఎట్లా ఉంది, ఇవి రెండు చూసుకోవాలి. సో రెండు బాగున్నాయి అంటే రీక్యానలైజేషన్ అనేది ట్రై చేయొచ్చు. మళ్ళీ ట్యూబెక్టమీ రీక్యానలైజేషన్, మళ్ళీ ట్యూబ్స్ రెండు ఏదైతే కట్ చేశారో మళ్ళీ అతికిచ్చడము రీక్యానలైజేషన్. సో బట్ స్పర్మ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రీక్యానలైజేషన్ వల్ల అంత యూజ్ ఉండదు. అండ్ ఎగ్స్ నెంబర్ కూడా ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే వీళ్ళకి డైరెక్ట్గా IVF అనేది చెప్తాం. IVFలో మనకి ట్యూబ్స్తో ప్రాబ్లం ఏమి ఉండదు. ట్యూబ్స్ బైపాస్ చేసి మనం ఎగ్ డైరెక్ట్గా తీసి స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ట్యూబెక్టమీ అయినా కూడా మనం IVF ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. లేదు వీళ్ళు రీక్యానలైజేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారు అన్నప్పుడు రీక్యానలైజేషన్లో 50% ఉంటుంది ఓపెన్ అవ్వడానికి, ట్యూబ్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్. మళ్ళీ ఇట్ ఈస్ అ సర్జరీ అగైన్, రీక్యానలైజేషన్ మళ్ళీ ఆపరేషన్ చేయాలి. తర్వాత ట్యూబ్స్ రీక్యానలైజేషన్ అయ్యాక ట్యూబ్స్ చెక్ చేయాలి, ఓపెన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెన్ అయింది అంటే దే కెన్ ట్రై న్యాచురల్లీ ఆర్ IUI చిన్న మెథడ్స్ ట్రై చేయొచ్చు. లేదు ఓపెన్ కాలేదు అంటే మళ్ళీ దే హ్యావ్ టు గో విత్ IVF ఓన్లీ. ఒక్కొక్కసారి రీక్యానలైజేషన్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు న్యాచురల్గా కానీ IUIలో కానీ ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ట్యూబ్ మీద మనకి ప్రాబ్లమ్ కట్ చేయడము మళ్ళీ సర్జరీ చేయడం ఇదన్నీ అయింది కాబట్టి ఫంక్షన్ లోపించవచ్చు ట్యూబ్స్లో. అప్పుడు ప్రెగ్నెన్సీ అందులోనే అతుక్కోవడం ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇవి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రీక్యానలైజేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందంటే తొందరగా స్కాన్ చేసుకోవాలి, తొందరగా ఎక్కడ ఉంది ప్రెగ్నెన్సీ అనేది డయాగ్నోస్ చేసుకోవాలి. లేదు ఇందులో ఏదైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నా లేదంటే స్పర్మ్ ప్రాబ్లం ఉన్న, ఎగ్స్ తక్కువ ఉన్న IVF చేయించుకోవడం వల్ల వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి. ఈ IVF తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ IVFకి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందండి? కరెక్ట్. సో IVF తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మేము లీవ్ తీసుకోవాలా లేదంటే జాబ్ ఆపేయాలా అనేది వాళ్ళది క్వశ్చన్. సో యూజువల్గా IVF తర్వాత బెడ్ రెస్ట్ అనేది అసలు అవసరం లేదు. ఓకే. ఈవెన్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక కూడా వెంటనే ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు. బెడ్ రెస్ట్ అనేది ఎవరికి అడ్వైస్ చేయము. లేదు ఇంట్లోనే ఉంటున్నారు హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు ఇంట్లో పని చేసుకోవచ్చు. ఏం పని చేయలేకపోయినా కూడా వాకింగ్ అట్లీస్ట్ చేయాలి, కంప్లీట్గా కదలకుండా పడుకోవడం ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో బెడ్ రెస్ట్ అనేది అసలు అవసరం లేదు. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ అబ్డామినల్ ఎక్సర్సైజెస్, చాలా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడము, చాలా ఎక్కువ మెంటల్గా స్ట్రెస్ ఉండడం, ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ ఉండేవి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం అంతే. నార్మల్గా వేరేవన్నీ చేయొచ్చు. అండ్ సక్సెస్ రేట్స్కి వచ్చేసరికి IVFలో
50 to 60% పర్ సైకిల్. అంటే ఒక సైకిల్లో ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాము అంటే 50 నుంచి 60% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది, 100% కాదు. సో ఐవీఎఫ్లో ఎందుకు 100% కాదు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం కదా అంటే, ఎంబ్రియోస్ తయారు చేసినప్పుడు అన్నీ జెనెటిక్గా మనకి బాగుండవు, కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు ఎంబ్రియోస్లో. ఇది ఏజ్ పెరిగిన కొద్దీ ఆ ఎంబ్రియోస్లో అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో అందరికీ ఒకటేలా ఉండకపోవచ్చు, ఏజ్ డిపెండెంట్ ఉంటుంది సక్సెస్ రేట్, ఎంబ్రియో క్వాలిటీ ఎట్లా ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్ వల్ల మనం ఐవీఎఫ్ చేసామో ఇవన్నిటి మీద డిపెండ్ అవుతుంది. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ మంచి యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసాము, మంచిగా ఉంది లైనింగ్ అన్నప్పుడు 50 నుంచి 60% ప్రెగ్నెన్సీ ఛాన్స్. రైట్ అండి. కాల్ తీసుకుందాం. సిద్దిపేట నుండి రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. డాక్టర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఏం లేదండి మేడం, మా ఆమెకు ఇట్లా నీటి బిడ్డలు వచ్చినాయి అన్నారు. ఓకే. అయితే 2 సైడ్స్ ఉన్నాయి అన్నారు, లాప్రోస్కోపీ ఏమో చేస్తా అన్నారు మేడం. ఓకే, ఖచ్చితంగా చేసుకోమంటారా? ఓకే. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి ఉన్న వాళ్ళకి అందరికీ లాప్రోస్కోపీ అవసరం లేదు. వీళ్ళకి మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎగ్ పెరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ పెరగడానికి చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ స్కాన్ చేసుకొని చూసుకోవాలి. వాళ్ళకి కనుక ఎగ్ పెరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే లాప్రోస్కోపీ అనేది అవసరం లేదు. ఎవరికైతే మెడిసిన్స్ ఇచ్చినా ఎగ్ పెరగట్లేదు, ఈవెన్ ఇంజెక్షన్స్ తోటి కూడా ఎగ్ పెరగట్లేదు, చాలా సివియర్గా ఉంది పీసీఓడి, హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి మాత్రమే లాస్ట్ ఆప్షన్గా లాప్రోస్కోపీ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. అందరు పీసీఓడి వాళ్ళకి లాప్రోస్కోపీ అవసరం లేదు. విత్ మెడిసిన్స్ చిన్న ట్యాబ్లెట్స్ తోటి చాలామంది కన్సీవ్ అవుతారు. ఒకవేళ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారంటే వెయిట్ లాస్ అవ్వమని చెప్తాం. సో ఈ వెయిట్ లాస్ తోటి కూడా చాలామంది స్పాంటేనియస్గా ఓవ్యులేషన్, స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీస్ అనేది చూస్తాం. రైట్ అండి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సంతానలేమి సమస్యలు వస్తాయి అంటుంటారు, నిజమేనంటారా? సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఎందుకు అంటే, ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్లో మెయిన్గా కొంతమందికి అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్ మనకి ఇండియాలో ఇంతకుముందు చాలా కేసెస్ ఉండే, ఇప్పుడు అంత లేవు. బట్ అబ్డామినల్ టీబీ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ట్యూబల్ బ్లాక్స్ వచ్చి వీళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం అనేది చూస్తాము. అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. కొన్ని వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి, క్లమీడియా, మైక్రోప్లాస్మా, ఇట్లాంటి వాటి వల్ల కూడా మెయిన్గా ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యి ట్యూబ్స్లో బ్లాక్స్ ఏర్పడి లేదంటే ట్యూబ్స్లో ఫ్లూయిడ్ కలెక్షన్ అయ్యి వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఎవరైనా ఇన్ఫర్టిలిటీతో వచ్చినప్పుడు కంపల్సరీ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఇందులో మనకి బ్లాక్ ఉంది అంటే మళ్ళీ ల్యాబ్ చేయాలా వీళ్ళకి కన్ఫర్మేషన్ కోసం, లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయాలా అనేది వేరే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకొని డిసైడ్ చేస్తాం. రైట్ అండి. కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం మా భార్య పేరు సునీత మేడం. అయితే ఏమన్నా క్లియర్ అవుతుంది మేడం, మాకు పీసీఓడి అని అన్నారు, మెడిసిన్ వాడినాం, 5 months ప్రెగ్నెంట్ అయింది మేడం, గర్భసంచి వీక్ అన్న వాళ్ళే, మాకు అసలు కన్ఫామ్ ఏంటి అని తెలుస్తలేదు మేడం. 5 monthsలో ప్రెగ్నెన్సీ పోయిందా? దానికి కొంచెం ఏంటి కారణం అంటే గర్భసంచి వీక్ అని చెప్పేసి అన్నారు మేడం. ఓకే. సో 5 monthsలో అంటే సెకండ్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ లాస్కి మోస్ట్లీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 5వ నెల వారికి ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ లాస్ అయ్యారు, కొంతమందికి పెయిన్ ఏం లేకుండా జస్ట్ అబార్షన్ అయిపోవడం 5th month 6th monthలో, ఇది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం మోస్ట్లీ. అంటే సర్విక్స్ హోల్డ్ చేయలేకుండా బేబీని లెంత్ తక్కువ ఉండడం వల్ల లేదంటే ఇన్కాంపిటెంట్గా ఉండడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ అనేది పోతుంది, అబార్షన్ అవ్వడం చూస్తాం. సో ఇట్లా ఉంది అనుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ సర్వైకల్ సర్క్లాజ్ అంటాం, చిన్న స్టిచ్ చేసి అంటే కొంచెం సపోర్ట్ లాగా యూట్రస్కి సర్వైకల్ సర్క్లాజ్ అంటాం. 3వ నెల తర్వాత సర్వైకల్ స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం మనం ప్రెగ్నెన్సీ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇది కాకుండా వేరే అబ్నార్మాలిటీస్ అంటే సెప్టమ్ ఏదైనా ఉందా, యూట్రస్ లోపల క్యావిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. సంతానలేమి సమస్యల గురించి అలాగే ఐవీఎఫ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.